వెల్కమ్ టు ఎన్ఆర్ఐ వారధి టీవీ. సెప్టెంబర్ 2 నుంచి హెచ్-1బి లో ఉన్న వాళ్ళకి డ్రాప్ బాక్స్ అపాయింట్మెంట్ లేదు అని న్యూస్ బయటకు వచ్చింది. అసలు ఇప్పుడు దాకా డేట్స్ లాక్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? తర్వాత ఎట్లా ఉండబోతాయి పరిస్థితులు అనే విషయాలు మనం చాంద్ గారిని అడిగి తెలుసుకుందాం. చాంద్ గారు నమస్కారం అండి. నమస్తే కృష్ణ గారు. నమస్తే ఆల్ ఎన్ఆర్ఐ వారధి టీవీ వ్యూవర్స్. చాంద్ గారు, లేటెస్ట్ గా న్యూస్ చూసాము. హెచ్-1బి వాళ్ళకి సెప్టెంబర్ 2 నుంచి డ్రాప్ బాక్స్ అపాయింట్మెంట్స్ లేవు అనేది. సో ఏంటండి ఇప్పుడు దాకా లాక్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు ఇచ్చే నోట్స్ ఏంటి? సో అగైన్ ఏం లేదండి. అంటే స్లోగా రూల్స్ మారుతున్నాయి. పాత అడ్మినిస్ట్రేషన్ నుంచి ఈ అడ్మినిస్ట్రేషన్‌లోకి. అండ్ ఈ డ్రాప్ బాక్స్ అనేది ఇట్ వాస్ అ వెరీ వెరీ బెనిఫిషియల్ రూల్ ఫర్ ఆల్. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అంటే వాళ్ళకి కూడా చాలా ఈజీ అయింది. స్పీడప్ చేస్తాయి ప్రాసెస్. ఇప్పుడు ఎంప్లాయీస్ ఎవరైతే స్టాంపింగ్‌కి వెళ్తున్నారో వాళ్ళకి కూడా ఏంటంటే అపాయింట్మెంట్లు దొరుకుతాయి, తొందరగా దొరుకుతున్నాయి ఈ డ్రాప్ బాక్స్ వల్ల. సో ప్రాసెస్ స్పీడప్ అయింది. సో అన్‌ఫార్చునేట్‌లీ ఇవాళ ఏం చేశారంటే 25న డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు సెప్టెంబర్ 2 తర్వాత ఎవరికి అంటే హెచ్-1బి, హెచ్-4 అలాగే ఇంకా కొన్ని వీసా కేటగిరీస్ వాళ్ళకి డ్రాప్ బాక్స్ అపాయింట్మెంట్స్ ఉండవు. కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు ఇంటర్వ్యూకి రావాలి. అంటే ఇంటర్వ్యూకి రావాలి, టైమ్ స్లాట్ తీసుకోవాలి, వాళ్ళ వీసా ఆఫీసర్ తోటి మాట్లాడాలి. అంటే ఇది కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్. సో ఇది ప్రతి ఒక్కళ్ళు చేయాలి కంపల్సరీ అనేది రూల్ గురించి చెప్పారు ఈ జస్ట్ 2 డేస్ బ్యాక్. సో అయితే దీనివల్ల ఏంటంటే కరెంట్‌లీ ఎవరైతే ఆల్రెడీ అపాయింట్మెంట్స్ తీసుకున్నారో సెప్టెంబర్ 2 తర్వాత మోర్ దెన్ లైక్లీ ఏంటంటే వాళ్ళకి నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్‌లో యూఎస్ఏఎస్ వాళ్ళు మన కౌన్సిలేట్ వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు డ్రాప్ బాక్స్ అపాయింట్మెంట్స్ మోర్ దెన్ లైక్లీ క్యాన్సిల్ చేసి అపాయింట్మెంట్స్ తీసుకోమని చెప్పి ఈమెయిల్ పంపించే ఛాన్సెస్ ఉన్నాయి. మోర్ దెన్ లైక్లీ అదే జరుగుతుంది. ఎందుకంటే ఇంకా సెప్టెంబర్ అంటే ఇంకా టైం ఉంది గనక నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్‌లో దే కెన్ ఎక్స్‌పెక్ట్ సంథింగ్ ఆస్కింగ్ దెమ్ టు షెడ్యూల్ అన్ ఇంటర్వ్యూ, ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ. సో ఇది జరిగే ఛాన్స్ ఉందండి. దట్ బీయింగ్ సెడ్ ఫ్యూచర్‌లో ఏంటంటే ఇంక అందరూ దే హావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ. అంటే చాంద్ గారు, ఇప్పుడు కొంతమంది ఇండియా వెళ్లి ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ లాక్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. డ్రాప్ బాక్స్ కూడా లాక్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో సెప్టెంబర్ 2 తర్వాత ఇప్పుడు డ్రాప్ బాక్స్ అపాయింట్మెంట్లు లేవు అంటే ఇక్కడున్న వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి? ఎస్పెషల్లీ ఇప్పుడు ఇండియా నుంచి స్టార్ట్ అయ్యే వాళ్ళంటే దే హావ్ టు హిట్. ఇప్పుడు అమెరికా నుంచి విజిట్ ప్లాన్ చేసుకునే వాళ్ళు కావచ్చు, లేదంటే ఇక్కడున్న వాళ్ళకున్న ఆల్టర్నేటివ్స్ ఏంటి? జనరల్‌గా ఏంటంటే ఇప్పుడు దేర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ థర్డ్ కంట్రీ నేషనల్స్, టీసీఎన్స్. సో కొన్ని కౌన్సిలేట్స్ ఏం చేస్తాయంటే థర్డ్ కంట్రీ నేషనల్స్‌ని కూడా అటెండ్ అవ్వనిస్తాయి ఈ వీసా ఇంటర్వ్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ కెనడా ఉంది, మెక్సికో ఉంది. అండర్ సర్టెన్ సర్కమ్‌స్టాన్సెస్ ఈ టీసీఎన్స్ కొన్ని కంట్రీస్‌కి వెళ్ళొచ్చు. జనరల్‌గా ఏమవుతుందంటే మెక్సికో కొంచెం లిటిల్ బిట్ స్ట్రిక్ట్. సో మెక్సికో అంత ఈజీగా ఒప్పుకోదు టీసీఎన్స్‌ని. ఎస్పెషల్లీ ఇనీషియల్ హెచ్-1బి వీసా స్టాంపింగ్ అనుకోండి, మెక్సికో ఒప్పుకోదు. బట్ కెనడా వాళ్ళు కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంటారు. అంటే కెనడాలో ఉన్న అమెరికన్ ఎంబసీస్, అమెరికన్ కౌన్సిలేట్స్ జనరల్‌గా కొంచెం ఫ్లెక్సిబుల్. సో చాలా మంది ఏంటంటే యూఎస్‌లో ఉన్నవాళ్ళు కెనడా పక్కనే కనుక కెనడా వీసా తీసుకొని కెనడా వెళ్లి కెనడా యూఎస్ ఎంబసీస్‌లో వాళ్ళు హెచ్-1బి అపాయింట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. సో గోయింగ్ ఫార్వర్డ్స్ ఏంటంటే అంటే మీకు గనక వీలైతే ఈ టీసీఎన్ ఆప్షన్ అంటే థర్డ్ కంట్రీ నేషనల్ ఆప్షన్ గనక ఆ ఎంబసీస్ గనక అలౌ చేస్తే కొందరు వాడుకోవచ్చు. ఎందుకంటే ఏం జరుగుతుందంటే రేపటి నుంచి ఇంటర్వ్యూ డేట్స్ అనేవి కొంచెం టైట్ అవుతాయి. ఎందుకంటే అందరూ ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అక్కడ ఉన్నదేమో లిమిటెడ్ నంబర్ ఆఫ్ ఆఫీసర్స్. అంటే వాళ్ళు రోజుకి ఇన్ని అపాయింట్మెంట్స్ అనేవి చేయగలరు. సో మీరేంటంటే అగైన్ ఇండియాలో వెళ్ళగలిగిన వాళ్ళు ఇండియాలో వెళ్ళండి. ఇండియాలో వెళ్ళలేని వాళ్ళు ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ అన్ ఆప్షన్. ఆల్సో రిసర్చ్ ఆన్ థర్డ్ కంట్రీ నేషనల్ ఆప్షన్. సో కెనడా కొందరికి పాసిబిలిటీ ఉండొచ్చు. మెక్సికోలో కొందరికి అంటే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫస్ట్ టైమ్ హెచ్-1బి వాళ్ళకి ఛాన్స్ ఉండొచ్చు. ఫస్ట్ టైమ్ హెచ్-1బి అయితే ఫర్ ఎగ్జాంపుల్ మెక్సికో ఒప్పుకోదు. అలాగే మీరు వేరే కంట్రీస్‌లో ఉంటున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియన్ నేషనల్స్ బట్ యూర్ వర్కింగ్ ఇన్ సమ్ యూరోపియన్ కంట్రీ ఆర్ యూకే ఆర్ సింగపూర్. మేబీ మీరు ఆ కౌన్సిలేట్స్ వెళ్లి మీరు అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు. సో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. బట్ దట్ బీయింగ్ సెడ్ ఏంటంటే డెఫినైట్లీ ఇప్పుడు అందరూ ఇంటర్వ్యూకి రావాలి గనక ఈ ప్రాసెస్ అయితే కొంచెం స్లో డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. దట్ బీయింగ్ సెడ్ రేపు డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు ఎన్ని స్లాట్స్ ఓపెన్ చేస్తారు ఇవన్నీ మనం చూడాలి. హిస్టారికలీ అగైన్ మోర్ నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ మీన్స్ ద ప్రాసెస్ ఇస్ స్లో డౌన్. ఎందుకంటే ఇంటర్వ్యూ డేట్స్ అంత ఈజీగా దొరకవు. సో ఐ థింక్ ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. దట్ బీయింగ్ సెడ్ కరెంట్ గవర్నమెంట్ వాళ్ళకి ఉన్న ప్రయారిటీస్‌లో ద కైండ్ ఆఫ్ వెట్టింగ్ దే వాంట్ టు డూ అవన్నీ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే పీపుల్ డోంట్ హ్యావ్ ఎ చాయిస్. మీ రికార్డ్ అంటే యూఎస్‌లో మీ రికార్డ్‌ని చాలా క్లీన్‌గా ఉంచుకోండి. ఎందుకంటే వి ఆర్ సీయింగ్ పీపుల్ లైక్ కౌన్సిలేట్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళు స్టక్ అవుతున్నారు. అంటే నాకు ఒక కేస్ వచ్చింది. వాళ్ళకి ఏంటంటే బయోమెట్రిక్స్ అపాయింట్మెంట్ వచ్చింది. ఎందుకు బయోమెట్రిక్స్ అపాయింట్మెంట్ వచ్చింది అని చూస్తే యూఎస్‌లో వాళ్ళకి ట్రాఫిక్ వయలేషన్స్ ఉన్నాయి. ట్రాఫిక్ వయలేషన్స్ అంటే నాట్ డీయూఐ ట్రాఫిక్ వయలేషన్స్. దానికి బయోమెట్రిక్స్ వచ్చింది. వాళ్ళు ఇండియా వెళ్లారు. ఇండియాలో స్టక్ అయ్యారు. అదే రీజన్ వల్ల. సో బాటమ్ లైన్ ఏంటంటే యూఎస్‌లో ఉన్నప్పుడు మీరు బీ ఎక్స్‌ట్రీమ్‌లీ కాషియస్. ఈవెన్ స్పీడింగ్ టికెట్ కూడా రాకుండా ఉంటాకి ట్రై చేయండి. ఓకే. సో అగైన్ యువర్ రికార్డ్ షుడ్ బి యాస్ క్లీన్ యాస్ పాసిబుల్. అంటే మీరు హెచ్-1బి అప్లై చేయాలి. మీరు 6 మంత్స్ ముందే అప్లై చేయొచ్చు. లాస్ట్ మినిట్ వరకు పెట్టుకోకండి. ఎందుకంటే ఏదైనా డినై అయిందంటే మీకు I-94 ఉండదు. సో కొన్ని టేక్ సమ్ ప్రికాషన్స్. అంటే అప్లై హెచ్-1బి ఎక్స్‌టెన్షన్ యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్. అప్రూవల్ తెచ్చి పెట్టుకోండి. ఇఫ్ యూర్ డూయింగ్ ఎ ట్రాన్స్‌ఫర్.
ట్రై టు డూ ఇట్ ఇన్ ప్రీమియం. ఎందుకంటే ఏదైనా ఇష్యూ వస్తే మళ్ళీ మీరు మీ పాత ఎంప్లాయర్కి వెళ్ళిపోవచ్చు డినైల్ వచ్చినా కూడా. సో ఇలాంటి కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయి. సో డోంట్ ఎవర్ ఫాలో అవుట్ ఆఫ్ స్టేటస్, డోంట్ ఎవర్ డూ ఎనీథింగ్, ఎనీ కైండ్ ఆఫ్ అ వయలేషన్, ఈవెన్ ఇఫ్ ఇట్స్ సింపుల్ ట్రాఫిక్ వయలేషన్, దానికి కూడా మీరు దూరంగా ఉండండి యాజ్ మచ్ as పాసిబుల్. ఎందుకంటే మీకు ఇంటర్వ్యూ ఉంది అంటే ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ టు పిక్చర్. అలాగే మీ సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టకండి అసలు. జస్ట్ అంటే మీరు నాలెడ్జ్ కోసం వాడుకోండి కానీ, అంటే డోంట్ గెట్ ఇంటూ ఎనీ ఆర్గ్యుమెంట్స్. ఎందుకంటే రైట్ నౌ వాళ్ళ సోషల్ మీడియా వెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అయిపోయింది వాళ్ళకి. సో ఇంటర్వ్యూ అనగానే ఏమవుతుందంటే ఇంకా టైం తీసుకుంటారు. సో సోషల్ మీడియాలో ఏదన్నా కాంట్రవర్షియల్ టాపిక్ లేదని మీరు కామెంట్ చేస్తే దట్ కుడ్ జెపడైజ్ యువర్ వీసా. సో బీ ఎక్స్ట్రీమ్లీ కాషియస్ ఆన్ సోషల్ మీడియా అండ్ విల్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ అగైన్ విల్ హోప్ ఫర్ ద బెస్ట్ దట్ వాళ్ళు స్లాట్స్ అన్ని పెంచుతారని ఎక్స్పెక్ట్ చేద్దాం. దట్ బీయింగ్ సెడ్, అట్లీస్ట్ ఒక 1 month హెడ్స్ అప్ ఇచ్చారు మనకి. ఇవాళ మనం జూలైలో ఉన్నాం, September 2 వరకు టైం ఇచ్చారు కనుక ఇట్ గివ్స్ పీపుల్ ఎనఫ్ టైమ్ టు ప్లాన్ అప్. థ్యాంక్ యూ చంద్ గారు. ఇప్పుడు ఓవరాల్ గా ఇప్పుడు USCIS డైరెక్టర్ జోసెఫ్ లాడ్లా వచ్చినాక చాలా న్యూస్ చూస్తున్నాం చంద్ గారు. ఇప్పుడు H1Bకి కొద్దిగా అసోసియేట్ అయిన ఈ డ్రాప్ బాక్స్లు కావచ్చు, అట్లాగే ముందు ముందు H1B ప్రాసెసే తీసేసి లాటరీ ప్రాసెస్ తీసేసి వేజ్ లెవెల్లోకి వెళ్ళిపోవాలి అనే మాట కూడా వినపడుతుంది. అసలు మీకున్న నోట్స్ ఏంటంటే, అంటే ఇట్లాంటివి నిజంగా అయ్యే అవకాశాలు ఉంటాయంటారా ముందు ముందు? మిస్టర్ జోసెఫ్ లడ్లవ్ అండి. సో హీ హెస్ జస్ట్ బిన్ కన్ఫర్మ్డ్ యాజ్ ద న్యూ USCIS డైరెక్టర్. అయితే వాళ్ళ చేతిలో ఉన్న పవర్ ఏంటి? ఎందుకంటే ఆయన ఇంతకుముందు హీ మేడ్ సమ్ కాంట్రవర్షియల్ కామెంట్స్. అంటే ఓపీటీ, స్టెమ్ ఓపీటీ అసలు అది యూస్ఫుల్ కాదు, అసలు తీసేయాలి అనే కామెంట్స్ ఆయన చేశారు. సో ఆయన ఈజ్ ఎన్ అటార్నీ. అయితే ఎంత పవర్ ఉంది? ఎందుకంటే చాలా మంది క్వెషన్స్ వచ్చినాయి. ఏంటి ఆయన ఓపీటీ, స్టెమ్ ఓపీటీ గురించి ఈజ్ మేకింగ్ సమ్ కాంట్రవర్షియల్ కామెంట్స్. హీ డస్ నాట్ సపోర్ట్ ఓపీటీ, స్టెమ్ ఓపీటీ ప్రోగ్రామ్. ఆయన తీసేస్తారా? అయితే మెయిన్ థింగ్ ఏంటంటే యాస్ ఎన్ USCIS డైరెక్టర్, హీ హాస్ పవర్, బట్ ఇలా రూల్ మార్చే పవర్ అయితే లేదు. అంటే ఈ ఓవర్ నైట్ ఈ స్టెమ్ ఓపీటీ, ఓపీటీ ఆర్ ఈవెన్ CPT, ఎందుకంటే చాలా మంది CPTలో కూడా పనిచేస్తూ ఉంటారు, CPT. సో ఇవన్నీ ఆయన ఓవర్ నైట్ తీసే పవర్ అయితే లేదు ఆయనకి. బట్ హీ హాస్ పవర్ టు మేక్ థింగ్స్ టఫర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హీ కెన్ ఇష్యూ మెమోస్, హీ కెన్ చేంజ్ ద ఎడ్యుకేటింగ్ ప్రాసెస్. అంటే ఇప్పుడు H1Bలో RFEs ఎలాంటివి వస్తాయి, స్టెమ్ ఓపీటీలో ఎలాంటి RFEs వస్తాయి, పాలసీస్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, దాంట్లో దే హ్యావ్ పవర్. సో వాట్ దట్ మీన్స్ ఇస్, అగైన్ ఈజ్ అ వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్. సో ఓవర్ నైట్ ఏది కంట్రీకి హామ్ అయ్యే రూల్స్ అయితే నోబడీ ఈస్ గోనా డూ. దట్ బీయింగ్ సెడ్, వాళ్ళకి ఒక ఒపీనియన్ ఉంది కనుక సో థింగ్స్ మైట్ చేంజ్. ఆ థింగ్స్ మారినప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రాసెస్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రాసెస్ ఇంపాక్ట్ అవుతుంది. అంటే టైం లైన్స్ కానీ ఇవన్నీ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాంట్లోనే వన్ ఆఫ్ ద థింగ్స్ వాట్ వీఆర్ హియరింగ్ ఇస్ ఈ వేజ్ లెవెల్. అంటే నెక్స్ట్ ఇయర్ ఉండబోయే లాటరీ విల్ నాట్ బి అ ర్యాండమ్ లాటరీ, బట్ ఇట్ విల్ బి బేస్డ్ ఆన్ ద వేజెస్ అనేది చెప్పారు. అయితే అది చేయాలి అంటే దర్ ఇస్ అ బిగ్ ప్రాసెస్. అంటే రూల్ పబ్లిష్ చేయాలి, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది పబ్లిష్ చేయాలి. అసలు రూల్ చేంజ్ చేయకముందు ఇంకా పబ్లిష్ అవ్వలేదు. అయితే 2021లో ఇంతకుముందు చేశారు, రూల్ పాస్ చేశారు, పాత ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అదంతా చేశారు. సో అది చూసాము, ఆ ఫైనల్ రూల్ కూడా వాళ్ళు పాస్ చేశారు లాస్ట్ టైం. అయితే అది మధ్యలో కోర్టులు ఆపేసినాయి. సో అంత దూరం తీసుకెళ్లారు కనుక ఐ డెఫినెట్లీ థింక్ సంథింగ్ విల్ చేంజ్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్. రూల్ పబ్లిష్ అయిన తర్వాత మనకి క్లియర్ క్లారిటీ వస్తుంది, అంటే వాళ్ళు ఎలాంటి రూల్స్ పెట్టబోతున్నారు ఏంటి అని. వాళ్ళు ప్రపోజ్ చేసే వేజ్ లెవెల్స్ కానీ నిజంగా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ఉంటే ఇప్పుడు స్టూడెంట్స్ కి ఎంతవరకు అడ్వాంటేజ్ అవకాశాలు ఉంటాయి అంటారు? సో మేజర్ గా ఇంపాక్ట్ అయ్యేది ఓపీటీ, స్టెమ్ ఓపీటీలు ఉండే స్టూడెంట్స్ మేజర్ ఇంపాక్ట్ అవుతారండి వేజ్ లెవెల్స్ మీద కనుక రేపు రూల్ వస్తే. ఎందుకంటే ఎలా ఉంటుందంటే మనకి 4 వేజ్ లెవెల్స్ ఉంటాయి. వేజ్ లెవెల్ 1, వేజ్ లెవెల్ 2, వేజ్ లెవెల్ 3, వేజ్ లెవెల్ 4 అని. సో జనరల్ గా ఇప్పుడు ఏం జరగబోతుందంటే హైయెస్ట్ వేజ్ లెవెల్ అంటే ఈ రూల్ పాస్ అయితే ఇంతవరకు ఇంకా అసలు పబ్లిష్ కూడా చేయలేదు ఇనిషియల్ డ్రాఫ్ట్ ని. వేజ్ లెవెల్ 4 వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఇంతకు ముందు ఉన్న స్టాటిస్టిక్స్ లో వేజ్ లెవెల్ 1 అంటే ఎంట్రీ లెవెల్. జనరల్ గా స్టూడెంట్స్ ఎలా ఉంటుందంటే స్టూడెంట్స్ కి ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉండదు, వాళ్ళు జస్ట్ ఏంటంటే మంచి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉంది, వాళ్ళు చదువుకున్నారు, ఇక్కడ మాస్టర్స్ చేశారు, ఎడ్యుకేషన్ ఉంది, బట్ ఎక్స్పీరియన్స్ లేదు, అంటే వాళ్ళని ఎంట్రీ లెవెల్ అంటారు. సో ఎంట్రీ లెవెల్ వాళ్ళకి ఈ వేజ్ లెవెల్స్ మీద కనుక రేపు లాటరీ ఉంటే వేజ్ లెవెల్ 4 అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, అంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, దే ఆర్ కాంపిటెంట్, వాళ్ళకి వేజ్ లెవెల్ 4 ఇస్తారు. సో ఎంట్రీ లెవెల్ వాళ్ళకంటే జస్ట్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి స్టూడెంట్స్ కి వేజ్ లెవెల్ 4 ఇవ్వలేరు. సో రేపు ఏం జరుగుతుందంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ లేదు అంటే ఎంట్రీ లెవెల్లో ఉన్నారు అంటే వాళ్ళు వేజ్ లెవెల్ 1, వాళ్ళకి H1B లాటరీలో ప్రిఫరెన్స్ ఉండదు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ వేజ్ లెవెల్ 1 వాళ్ళు లాటరీలో పిక్ అవ్వరు. అది కనుక పాస్ అయితే, ఇంతవరకు ఇంకా అది రెగ్యులేషన్ ఏమీ పాస్ అవ్వలేదు, పాస్ అయితే వేజ్ లెవెల్ 1 లో వాళ్ళు బై ఇంపాక్ట్ అవుతారు, అంటే వేజ్ లెవెల్ 2 వాళ్ళు కూడా ఇంపాక్ట్ అవుతారు, ఎందుకంటే వాళ్ళు ఎంట్రీ లెవెల్ వేజెస్ కనుక. ఎందుకంటే 1 and 2 లో ఉంటారు జనరల్ గా స్టూడెంట్స్, ఎందుకంటే 2 ఎందుకంటే వాళ్ళు అడ్వాన్స్ డిగ్రీ ఉంది కనుక ఒక్కోసారి 2 లో ఉంటారు, మరి ఎక్స్పీరియన్స్ లేకపోతే వేజ్ లెవెల్ 1 లో ఉంటారు, జాబ్ కి ఎక్స్పీరియన్స్ అవసరం లేకపోతే. సో డెఫినెట్లీ ఈ రూల్ పాస్ అయితే స్టూడెంట్స్ ఇంపాక్ట్ అవుతారు, ఎందుకంటే స్టూడెంట్స్ చాలా మంది ఎక్స్పీరియన్స్ లేనంత మాత్రాన వాళ్ళు దే ఆర్ నాట్ లెస్ క్వాలిఫైడ్. వాళ్ళు ఏంటంటే దే ఆర్ జస్ట్ స్టూడెంట్స్, దే హావ్ లాట్ ఆఫ్ గుడ్ ఎడ్యుకేషన్,
అది రాబోతున్నారు మార్కెట్లోకి. సో యూఎస్ యాజ్ అ హోల్ దే విల్ లూజ్ అ లాట్ ఆఫ్ టాలెంట్. ఇలా ఎంట్రీ లెవెల్, వేజ్ లెవెల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వద్దు అంటే. అందుకే ఈ రూల్ పెడతాం అంత ఈజీ కాదు. ఇది వాళ్ళు యూఎస్ఏఎస్ వాళ్ళు కూడా చాలా స్టడీ చేయాలి. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రూల్ పెట్టి పబ్లిక్‌ని కామెంట్స్ ఇవ్వమంటారు. సో ఇట్స్ అ హ్యూజ్ ప్రాసెస్. బట్ నిజంగా వాళ్ళు అనుకున్నట్టు గనక చేస్తే అంటే ఎంట్రీ లెవెల్ వాళ్ళకి అసలు ప్రిఫరెన్స్ ఇవ్వద్దు. ఓన్లీ వేజ్ లెవెల్ 4 వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎక్స్‌పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎక్స్‌పీరియన్స్ లేకుండా జస్ట్ కాలేజ్ నుంచి ఇప్పుడే బయటకు వస్తే ఎంట్రీ లెవెల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వద్దు అంటే మాత్రం ఐ థింక్ ఇట్ విల్ ఇంపాక్ట్ యూఎస్ వెరీ బ్యాడ్‌లీ. ఎందుకంటే స్టూడెంట్స్‌లో కూడా చాలా టాలెంట్ ఉంటుంది. అది మిస్ అవుతారు. సో హౌ థింగ్స్ విల్ బి అనేది నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్‌లో ఆ డ్రాఫ్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి కామెంట్స్ వెళ్తాయి. ఆ కామెంట్స్ మీద వాళ్ళు దే విల్ టేక్ ద పబ్లిక్ ఫీడ్‌బ్యాక్. దాన్ని బట్టి వాళ్ళు ముందుకు వెళ్తారు. సో ఐ థింక్ వి ఆర్ అ లాంగ్ వే అవే. దట్ బీయింగ్ సెడ్ ఉన్న కరెంట్ రాండమ్ లాటరీ కూడా ఇట్ ఈస్ నాట్ ఎ పర్ఫెక్ట్ సిస్టమ్. దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవ్రీబడీ అండర్‌స్టాండ్ దట్. సో ఎలా రిఫైన్ చేస్తారనేది మనం విల్ వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ చాంద్ గారు. వ్యూవర్స్ ఏమైనా క్వెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ టాపిక్స్ మీద చాంద్ గారిని అడిగి వాటిపై మరిన్ని డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.